ప్రపంచం విలాసాల వెంట పరుగులు తీస్తోంది. రూపాయి వెనుక లోకం ఉరుకులు పెడుతోంది. కానీ అక్కడ మాత్రం సీన్ రివర్స్. అంతులేని ఆస్తి ఉంది, అనుభవించడానికి ఐశ్వర్యం ఉంది, విదేశాల్లో చదివిన చదువు ఉంది. కానీ అవన్నీ ఆ యువత కాలి గోటికి కూడా సరిపోవని తేల్చి చెప్పారు. సుఖం దొరికే చోట శాంతి లేదని గ్రహించారు. అందుకే కోట్ల ఆస్తులను గడ్డిపోచలా విసిరికొట్టి తెల్లని వస్త్రాలు ధరించి కఠినమైన ఆధ్యాత్మిక బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు. కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులోని వివిపురం వాసవి ఆలయం సమీపంలోని శ్రీ సిమందర్ శాంతిసూరి జైన సంఘం ఆవరణ ఒక అద్భుత ఘట్టానికి వేదికైంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 మంది యువతీ యువకులు, 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 9 మంది యువతులు, 6 యువకులు తమ భౌతిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసి సన్యాస దీక్షకు సిద్ధమయ్యారు. వీరంతా జీవితంపై విరక్తి చెందినవారో, వైరాగ్యంతో నిస్సహాయ స్థితిలో ఉన్నవారో అనుకుంటే పొరపాటే. వీరందరూ దాదాపు శ్రీమంతులే. వీరిలో టాప్ క్లాస్ డాక్టర్లు ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే ఇంజనీర్లు ఉన్నారు, మేనేజ్మెంట్ గురువులు ఉన్నారు. వీరంతా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న శ్రీమంతుల బిడ్డలు. ఒక్కొక్కరి కుటుంబ నేపథ్యం చూస్తే 100 కోట్లకు వారసులు. ఏసీ కార్లు, విదేశీ ప్రయాణాలు, లగ్జరీ విల్లాలు ఇవన్నీ వదిలేసి కనీసం కాళ్లకు చెప్పులు లేకుండా నడిచే కఠినమైన జైన సన్యాసం వైపు అడుగులు వేస్తున్నారు. జైన సముదాయం ప్రతినిధులు ఈ యువ సాధువులకు ప్రత్యేక స్వాగతం పలికారు. వారి ఎదురుగా నిల్చుని ఆశీర్వచనాలు చేసిన క్షణం అక్కడ వాతావరణం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. కొత్త జీవనం మొట్టమొదటి అడుగుపడింది. సన్యాసం చేపట్టిన యువతతో కొందరు ఇలా వ్యాఖ్యానించారు. సమాజంలో ఉన్నతమైన కెరీర్, అలాగే డబ్బు, సుఖాలు అన్నీ చూసాం, మనసుకు మాత్రం శాంతి దొరకలేదు. అందుకే జీవితాన్ని ఆధ్యాత్మిక దారిలోకి మళ్లిస్తున్నాం. ఈ సంఘంలో పాల్గొన్న పెద్దలు చెబుతున్న మాట స్పష్టంగా ఉంది. సన్యాసం అనేది ఓటమి కాదు, అది అత్యున్నత ధైర్యం, ప్రపంచం అందించలేని శాంతి కోసం చేసే పవిత్ర ప్రయాణం. ఇది కేవలం ఒక్క రోజులో ముగిసే తంతు కాదు. అఖిల భారతీయ జైన శ్వేతాంబర ధర్మ మూర్తి పూజక మహాసంఘం మునుల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ మహాక్రతువు కొనసాగనుంది. ముందుగా వీరు తమకున్న ఆభరణాలను, ఖరీదైన దుస్తులను ప్రజల సమక్షంలోనే వదిలివేయాలి. తమ డిగ్రీలను, సర్టిఫికెట్లను భౌతిక ప్రపంచానికి అప్పగించాలి. కన్నవారికి, కట్టుకున్న వారికి శాశ్వతంగా దూరమై ప్రపంచమే తన కుటుంబంగా భావించాలి. బయట రోడ్లపై న్యూ ఇయర్ వేడుకల హోరు, డీజేల మోత, మద్యం చిందులు. కానీ జైన సంఘం ప్రాంగణంలో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ యువత కళ్లల్లో భయం లేదు, వదిలేస్తున్నామన్న బాధ లేదు. కేవలం తాము ఎంచుకున్న మార్గంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన తేజస్సు మాత్రమే ఉంది. మేము ఓడిపోయి ఈ మార్గంలోకి రావడం లేదు, ప్రపంచాన్ని గెలవడానికి వస్తున్నామని ఆ యువ సాధువులు చెబుతుంటే చూసేవారికి కళ్ళు చెమర్చుతున్నాయి. డబ్బుంటే అన్నీ ఉన్నట్టు కాదు, ఆత్మశాంతి లేని చోట ఎన్ని కోట్లు ఉన్నా వృధానే అని ఈ 15 మంది యువకులు నిరూపిస్తున్నారు. 5 ఏళ్ల చిన్నారిని వదిలేసి తాగి తూగిన తల్లి ఒకవైపు, కోట్ల ఆస్తులను వదిలేసి ఆత్మను వెతుక్కునే యువత మరోవైపు. నేటి సమాజానికి ఇది ఒక గొప్ప హెచ్చరిక లాంటి పాఠం. జైన మతంలో సన్యాస దీక్ష అనేది అత్యంత పవిత్రమైనది. గత కొన్నేళ్లుగా ఉన్నత విద్యావంతులు, కోటీశ్వర్లు ఈ మార్గాన్ని ఎంచుకోవడం పెరుగుతోంది. ఇది బలవంతంగా జరిగేది కాదు, పూర్తి అవగాహనతో చేసే ఆత్మత్యాగం. ఆధ్యాత్మిక మార్గం అనేది వ్యక్తిగత నిర్ణయం. దీన్ని చూసి ప్రభావితమై ఎవరైనా బాధ్యత రాహిత్యంగా ఇంటి నుంచి వెళ్లిపోవడం లేదా మోసగాళ్ల వలలో పడడం చేయకూడదు. నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం ముఖ్యం.